చిన్నడా గుడ్ మార్నింగ్ నాన్న. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మార్నింగ్ అయితే చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటుంది. 5:30కి అయితే నిద్రలేస్తుంది మా పాప. ఇంకా బాగా ఆడుకుంటుంది. ఇంకా నేనైతే ఊరికి వెళ్తున్నాననేసి మా నాన్న అయితే ఇక్కడ నాటుకోడి అనేది మా పెదనాన్న చేత కోపిస్తున్నాడు. సో ఈ విధంగా బొచ్చంతా ఒలిచేసి మంటల్లో అయితే నీట్గా కాల్చేసి బాగా క్లీన్ చేస్తారు. మా పెదనాన్న అయితే బాగా చేస్తాడు. ఇంకా అందుకని ఇక్కడైతే మా పెదనాన్న కాలుస్తున్నాడు. ఇంకా బెంగళూరుకి వెళ్తే అంత ప్యూర్ నాటుకోళ్ళు అనేవి అక్కడ దొరకవు కదా. సో అందుకనేసి అయితే ఇక్కడ నా కోసం అయితే ఇది కోసారనమాట. నేను చిన్నప్పుడంతా కూడా నాకు ఈ నాన్ వెజ్ అనేది అసలు పడేది కాదు. అంటే చేపలు ఒక్కటే తినేదాన్ని, చికెన్ మటన్ అవేమీ నాకు పడేది కాదు. ఇంజనీరింగ్ అయిపోయినప్పటి నుండి చికెన్ అయితే తినేదాన్ని. ఇంకా తర్వాత పెద్ద పాప పుట్టిన తర్వాత అయితే మటన్ తినేదాన్ని. ఇప్పుడైతే అసలు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టంగా తింటానో అప్పుడైతే అస్సలు పడేది కాదు. మా చిన్నప్పుడు అసలు ఇట్లా బయట చికెన్ కొనుక్కుంటాం కదా, అసలు అది పెద్దగా ఐడియానే లేదు. ఎందుకంటే మా జేజనాన్న మా తాత వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోనే ఎక్కువ కోళ్ళు ఉండేవి, ఇంట్లోనే కోసేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఫైనల్గా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశారు. ఇక్కడ నేను వచ్చేసి ఊరెళ్తున్నాను కదా, సో ఈ లగేజ్ అంతా కూడా ఇప్పుడు నేనైతే సర్దుకోవాలి. ఇంకా ఇక్కడ నేను సర్దుకుంటూ ఉన్నాను. మా అమ్మ వచ్చేసి ఇంకా నాటుకోడి పులుసు అయితే చేస్తున్నారు. అమ్మ అయితే చాలా అంటే మసాలా తక్కువగా వేసి నీట్గా చేస్తారు. ఇంకా అందుకని అమ్మ చేస్తున్నారు. నన్ను చేయమన్నారు, కానీ ఇంకా అమ్మ నువ్వే చెయ్యి, తర్వాత ఇంకా ఎప్పుడుకో కదా తింటాము, మళ్ళీ ఇంకా ఎప్పుడు వస్తాను అనేసి ఇంక ఇప్పుడు ఈ లగేజ్ అంతా నేను సర్దాలి. చాలా బాధగా ఉంది ఊరెళ్ళాలంటేను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా వస్తాము, ఇక్కడ నుండి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా నేను అక్కడ సర్దుకుంటూ ఉన్నాను. అమ్మ వచ్చేసి ఇక్కడైతే పులుసు ఇంకా రాగి సంగటి చేయడానికైతే రెడీ చేస్తున్నారు. ఇక్కడ నార్మల్ సింపుల్ ప్రాసెస్సే, అందరు చేసుకునే విధంగానే ఇక్కడ అమ్మ అయితే చేస్తారు. అమ్మ చేసినట్టే మనం చేసినా కూడా ఆ టేస్ట్ ఉండదు. ఒక్కొక్కరి చెయ్యి ఓటమేమో అట్లా టేస్ట్గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇంకా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా టమోటాలు కూడా వేసి వాటిని బాగా ఇంకా మగ్గించిన తర్వాత ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. చిన్నప్పుడు అయితే నాకు వంట నేర్పింది మాత్రం మా జేజనాన్న అంటే నాన్ని మా సైడ్ అయితే జేజనాన్న అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. మా జేజనాన్న అయితే ఇంకా అలాగా కోడిని కోసిన తర్వాత అన్నీ తీసుకురమ్మంటాడు. అవని ఉప్పు, కారం, పసుపు, నూనె, వాటరు, ఇంకా ఆనియన్ అన్నీ కలిపేసేసి కొంచెం వాటర్ కూడా వేసి ఒకేసారి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తారు. తర్వాత కొంచెం అది ఇంకా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేస్తారనమాట. చాలా సింపుల్గా చేస్తారు, చాలా రుచిగా ఉండేది అప్పుడైతే. ఇంకా ఇప్పుడైతే ఇంకా మన టమోటాలు ఆనియన్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వేసుకుంటాము. ఇంకా అది మగ్గిన తర్వాత కొంచెం ఇంకా వాటర్ పోసి మనం ఇంట్లో కోసుకున్న కోడి కదా, బ్లడ్ కూడా ఉంటుంది కదా, ఆ బ్లడ్ అనేది కూడా పైనే వేయాలి. ఇక్కడ మేము ధనియా పౌడర్ వేసే ముందు ఈ విధంగా సూప్ లాగా తాగుతాము. అంటే కోల్డ్ కాఫ్ ఏదున్నా కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. చేపలైనా సరే, చికెన్ అయినా సరే, అంటే నాటుకోడి చేపలు ఈ రెండు మాత్రమే అన్నంలో కాకుండా సపరేట్గా తింటాం మేము. మీ సైడ్ కూడా తింటారా? ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే పొయ్యి మీద రాగి సంగటి అనేది చేస్తున్నారు. ఇంకా మొత్తానికి రాగి సంగటి ఇంకా నాటుకోడి అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా అయితే ఉనింది. ఫుల్గా అయితే తినేసాము. మీలో ఎంతమందికి రాగి సంగటి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే రాగి సంగటి నాటుకోడిలోకే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది.
ఫిష్లో కన్నా మటన్లో కన్నా కూడా ఇందులోకే బాగుంటుంది. ఇంకా ఫుల్గా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కోళ్ళన్నీ వచ్చాయి. ఇంకా వీటికైతే గింజలు పెట్టేసి ఇంకా అవి చూడండి కొట్టుకుంటూ అరుస్తూ ఉన్నాయి. వాటికైతే టయానికి వచ్చేస్తాయి, మార్నింగ్ కానీ ఈవినింగ్. ఈ 2 పూట్ల మా అమ్మ అయితే వేస్తారు. మా నాన్న ఇంకా ఇంటికి వచ్చినప్పుడల్లా వేస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంకా అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నానానికి అమ్మ అయితే నీళ్ళు కాంచి పెట్టారు. ఇంక ఇక్కడ వాటర్ అనేవి బాగా కాగిపోయాయి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వాటర్ అనేది తోడుకుంటూ ఉన్నాను స్నానం చేద్దామనేసి. ఇంకా ఇక్కడ నేను తోడుకుంటుంటే అక్కడ మాకు ఆవు దూడ ఒకటి ఉంది ఆవు. ఇంకా అది వచ్చేసి అరస్తా ఉంది వాళ్ళ అమ్మ కోసం. ఇంకా సరే చూద్దాము ఆవు ఏమన్నా వచ్చింది అనేసి ఇంకా మధ్యలో అక్కడైతే ఆఫ్ చేసి ఇంకా అటు సైడ్కి అయితే చూశాను. ఇంకా రాలేదు అంటే అమ్మ వచ్చేసి వచ్చింది, వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేయనింది. ఇంకా నేనైతే ఇంకా అటు సైడ్కి వెళ్ళేసి ఇంకా డోర్ ఓపెన్ చేసి అదే గేట్ ఉంది కదా, సో ఆ గేట్ అయితే ఓపెన్ చేశాను. ఆవు చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తుందో బిడ్డ కోసం. పరిగెత్తుకొని వస్తుందా ఆవు. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వచ్చిందో. ఇదండి ఈరోజుటి వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్.